అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. అర నిమిషంలో అన్నం తెప్పించుకోవచ్చు. అర నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అర నిమిషంలో డబ్బు తెప్పించుకోవచ్చు, పంపొచ్చు. విమానం టికెట్ బుక్ చేసుకోవచ్చు. హోటల్ గదులకు డబ్బు కట్టొచ్చు. ఫోటోలు తీయొచ్చు, వీడియోలు రికార్డ్ చేయొచ్చు, వార్తలు చదవచ్చు, వినొచ్చు, చూడొచ్చు, ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. ఇప్పుడు ప్రతి పనికి ఒక యాప్. గోరటి వెంకన్న చెప్పినట్లు ఆన్లైన్లో అంతా అంగడి మాయ. దైనందిన జీవితం మొత్తం యాప్ల మయం. ప్రతిరోజు ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల్లో కోట్లకు కోట్లు పోగొట్టుకునే వారి కథలు పుంకాను పుంకాలుగా వింటూనే ఉన్నాం. సాంకేతికత పెరిగే కొద్దీ సేవల్లో సౌలభ్యం, వేగం ఎంతగా పెరుగుతాయో మోసాలు, దోపిడీలు కూడా అంతే వేగం అందుకుంటాయి. మనం ఆన్లైన్లో ఏది వెతికితే, ఏది వింటే, ఏది చూస్తే, ఏది ఆర్డర్ ఇస్తే అవే పదే పదే మన ముందుకు సజెషన్స్గా ఆటోమేటిక్గా వచ్చేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటు చేసి పెడుతుంది. మన బలహీనత మీదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా బలంగా దెబ్బ కొడుతుంది. మన ప్రమేయం లేకుండానే మనం దాని చేతిలో బందీలం అయిపోయాం. జార్ఖండ్ రాష్ట్రంలో జామ్తారా జిల్లాలో సైబర్ నేరాలు ఎలా చేయాలో నేర్పించే శిక్షణ సంస్థలు వెలిశాయని ఓటీటీలో వెబ్ సిరీస్ చూసి తెగ ఆశ్చర్యపోయాం. కొన్ని లక్షల మంది సైబర్ నేరాల్లో బుద్ధిగా శిక్షణ పొంది ఆన్లైన్ దోపిడీలను చక్కటి వృత్తిగా ఎంచుకుని ఎలా స్థిరపడ్డారో తెలుసుకుని బాధపడ్డాం. పూట గడవక ఆన్లైన్ దోపిడీలను వృత్తిగా ఎంచుకోవడాన్ని కూడా సమాజం కొంతవరకు అంగీకరించినట్లుంది. అదే ఆన్లైన్ దోపిడీని ఆ సర్వీసులు అందించే యాప్ వాడే చేస్తే, అలా దోపిడీ చేయడానికి వీలుగానే యాప్లో సాఫ్ట్వేర్ కోడ్ రాసి పెడితే దేవుడు కూడా మనల్ని రక్షించలేడు. అలాంటి యాప్ అధికారిక దోపిడీ వార్త ఇది. మనం ఫోన్లో ఊబర్, ఓలా లాంటి యాప్ల ద్వారా క్యాబ్లను బుక్ చేసుకుంటున్నాం. మన ఫోన్ ఛార్జింగ్ శాతాన్ని బట్టి క్యాబ్ ధరలను నిర్ణయించేలా యాప్ను తయారు చేసినట్లు ఢిల్లీలో ఔత్సాహిక పారిశ్రామికవేత్త రిషబ్ సింగ్ కనుగొన్నాడు. ప్రయోగాత్మకంగా 3-4 కంపెనీల ఫోన్లను ముందు పెట్టుకుని ఒక్కో ఫోన్లో ఛార్జింగ్ శాతంలో తేడాలుండేలా చేసి ఒకేసారి అన్ని ఫోన్ల నుండి ఒకే దూరం ప్రయాణానికి ఊబర్ క్యాబ్ బుక్ చేశాడు. ఎక్కువ ఛార్జింగ్ ఉన్న ఫోన్ బుక్ చేసిన క్యాబ్ తక్కువ ధరగాను, అతి తక్కువ ఛార్జింగ్ ఉన్న ఫోన్ బుక్ చేసిన క్యాబ్ ధర అతి ఎక్కువగాను ఉండడాన్ని సాక్ష్యాధారాలతో రికార్డ్ చేసి ప్రపంచానికి చూపించాడు. ఇలా ఒక్కో యాప్ వాడు ఎన్నెన్ని మోసాలు చేస్తున్నాడో, ఇప్పటికే చేశాడో, ఇంకా ఎన్నెన్ని చెయ్యబోతాడో అయిపోయే ఛార్జింగ్కేమి తెలుసు పాపం. రేపొద్దున మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేసి బుక్ చేయబోతే ముందు ఆ ఛార్జింగ్ కొన ఊపిరికి పడిపోయేలా చేసి తరువాత మీ బుకింగ్ను తీసుకునేలా వాడు కృత్రిమ మేధమ్మను ఉసిగొల్పడని గ్యారెంటీ ఏమిటి? నిజమే, ఇది అరచేతి అద్దాల అంగడి మాయ. దాని దెబ్బకు మనిషి బతుకు బొంగరమైపాయ. ఈ యాప్లు మనల్ని రక్షించడానికి కాదు, భక్షించడానికి. చేలను రక్షించడానికి రక్ష కంచె. కంచే చేను మేస్తే ఇక రక్షించే యాపులెక్కడా? ఏవి? ఎవరు చెప్పాలి?